ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడివడు, నిన్ను ఎడబాయుడు. భయపడకము, విస్మయం పొందకము మన ఇశ్రాయేలు అందరూ ఎదుట అతనితో చెప్పాను. ఆమేన్. ఈ వాక్య భాగ్యాన్ని మనం గమనించినట్లయితే మన ముందుండి నడిపించే దేవుడు మన దేవుడైనటువంటి యెహోవా. ఆయన మనకు ముందుండి ఇదిగో త్రోవ, దీన్ని నడువుడి అని చెప్పని మనకు త్రోవ సరళం చేస్తూ తన అడుగుజాడల్లో మనం నడిపించే దేవుడు మన దేవుడు. అంతేకాదు ఆయన మనకు నిత్యము తోడుగా ఉండి నడిపించే దేవుడు. మనకి కుడి ఎడమల తన దూతలను తోడుగా ఇచ్చి మంచి ఆలోచన మనకు అనుగ్రహిస్తూ తన చిత్తానుసారంగా మనం నడిపించే దేవుడు. అన్ని పరిస్థితుల్లో తోడుగా నడిపించే దేవుడు మన దేవుడు. ఇంకా ఆయన ఎప్పుడు కూడా మనం విడనాడే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. నిత్యము కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడుగా మనతో కూడా ఉండి అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడుగా ఉండి వెనుతట్టి ధైర్యం చెప్పి మనల్ని నడిపిస్తూ ఉంటాడు మన దేవుడు. అంతేకాదు ఆయన భయపడకొద్దు, విస్మయం పొందొద్దని తన ప్రజలతో చెప్తున్నాడు. పరిస్థితులకు ఎదురవుతున్నటువంటి శోధనలకు భయపడవద్దని తన ప్రజని హెచ్చరిస్తూ ఉన్నాడు. అవును ప్రేరా, ప్రభువు మనతో ఉంటే ఏ పరిస్థితికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మనతో ఉంటే సమస్తమును చేటకు శక్తి కలిగిన దేవుడు మన కుడి ఎడమల తోడుగా నడిపిస్తూ ఉంటే, సైన్యములకు అధిపతి యెహోవాగా ఆయన మనకు ముందుగా నడుస్తూ ఉంటే మనం ఏ పరిస్థితికి భయపడాల్సిన అవసరం లేదు, విస్మయం చెందవలసిన పరిస్థితి అంతకంటే లేదు. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. తన యొద్దకు వచ్చి ఆయన ఎంత మాత్రం తోసివేసే దేవుడు కాదు. తను ఆదుకొని తన పైన ఆధారపడిన వారిని విడివక ఎడబాయక వారికి తోడుగా నీడగా ఉండి వారి హస్తాలను పట్టుకొని నడిపించే దేవుడు, గమ్యానికి చేర్చే దేవుడు మన దేవుడు. ఎంతోమంది భక్తుల జీవితాల్లో మనం గమనిస్తే వారి జీవితాల్లో ఆ విధంగా ముందుగా ఉండి నడిపించిన దేవుడు ఈ రోజున నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. నీకు ముందర నడిచేవాడు యెహోవా నేనే, నేను నీకు తోడై ఉంటానని, నువ్వు భయపడవద్దు, విస్మయం పొందొద్దని ఇక్కడ మనతో కూడా ఈ ఉదయకాలం సెలవిస్తూ ఉన్నాడు. అబ్రహాముకి తోడుగా ఉండి నడిపించిన దేవుడు, దారి తెన్ను తెలియకుండా వచ్చినటువంటి దేవుని మాట మీద విశ్వాసం నుంచి వచ్చిన అబ్రహామును ప్రభు తన ముందుండి మార్గదర్శిగా ఉండి అతను నడిపించి అతని పట్ల చేసిన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు. ఎజ్రాకు తోడుగా ఉండి నడిపించాడు. ఆయన హస్తం అతనికి తోడుగా ఇచ్చి నడిపించాడు. నెహెమ్యాకు ఆయన హస్తం తోడుగా ఇచ్చి నడిపించాడు. దావీదు విషయంలో అతనికి ఎంతగానో తోడుగా ఉండి తన హస్తాన్ని పట్టుకొని నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎవరైతే తనపైన ఆధారపడతారో, యోసేపు పరాయి దేశంలో అమ్మివేయబడినప్పుడు అక్కడ కూడా అతను విడిచిపెట్టకుండా దేవుడు యోసేపుకు తోడుగా ఉండి ఆయన ముందు ఆయన నడుస్తూ యోసేపు చేయి పట్టుకొని నడిపించి బానిసగా అమ్మివేయబడినటువంటి యోసేపును ప్రధానమంత్రి వరకు తీసుకొని వచ్చి సమస్తాన్ని ఆయన చేతికి అప్పగించాడు. ఆ విధంగా తన నమ్మని బిడ్డను ఎప్పుడూ సిగ్గుపరచకుండా మనకు ముందుగా నడుస్తూ మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు మనకు తోడుగున్నందుకు మనం ఎంతగానో ధన్యులము. మన జీవితాల్లో మనం కూడా ఏ పరిస్థితికి భయపడక సమస్తను చేయటకు శక్తి కలిగిన దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధురాని పాదములకు వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీ కొందనాలు. నువ్వు ముందర నడుస్తున్నటువంటి యెహోవా నీ కొందనాలు. మమ్మల్ని కూడా ఇంతవరకు నడిపించావు, ఇక ముందు కూడా మీరే మాకు ముందుగా నడుస్తూ మా అడుగుజాడలో మమ్మల్ని నడిపింపజేసి నీ కృపలో భద్రపరిచి ప్రతి కీడు నుంచి తప్పించండి. ఈ దినం మేము చేయ పనిపాట్లో రాకపోకలో క్షేమం దయచేయండి. దినం బర్త్డే మ్యారేజ్ చేసుకుని బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. బలహీనలు ముట్టండి, దుఃఖంలో ఉన్న వాళ్ళు ఓదార్చండి. ప్రతివారి అవసరం మీ నామలో తీర్చండి. అన్ని విషయాల్లో మీరే కృప చూపించి నడిపించమని, ఎదిన దీవులతో ప్రతివారి నింపు నడిపించి నీ మహిమ తెచ్చుకోమని
ఏసునామలో ప్రార్థించడి పొందుకొని నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్.